సంతోషమే. ఎప్పుడు నేను మనం చెప్పుకునే వాక్యము న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. కనానీయులు, అమోరీయులు, పెరిజీయులు, యెబూసీయులను మరచి చాలా చిన్న ప్రార్థన చేస్తుంది. వాక్యానుసారమైన జీవితాలు అందరికీ దయచేయండి ప్రభా. అయ్యా నాయన మేము నాయన వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకుని కృపను దయచేయండి నాయన. అయ్యా యేసు తల్లి మరియ ప్రభా, అయ్యా యేసయ్య గురించి నాయన ప్రతిదీ నాయన తన హృదయంలో భద్రపరుచుకున్నది నాయన. అయ్యా మేము ఈ మాటలు భద్రపరుచుకునే గొప్ప భాగ్యాన్ని దయచేయండి. వీటి వల్ల విశ్వాసం కలిగినని మీరు మాట్లాడుతున్నారు తల్లి. అయ్యా ఆ యొక్క మాటలు ప్రభా నాయన మిమ్మల్ని కూర్చున్న మాటలు మేము నేర్చుకోవాలి తల్లి. అయ్యా నాయన బాబు మీరు ఉండండి, మీరు మాట్లాడండి నాయన. చెప్పగలిగే శక్తిని నాకు దయచేయండి అయ్యా. వినగలిగే శక్తిని బిడ్డలందరికీ దయచేయండి అయ్యా. ఎటువంటి దుష్టుడు ఏమాత్రం ఏలుబడి చేయకుండా ఆదరించేంతవరకు నాయన మీరే తోడుగా నిలువుండి మహిమ ఘనత ప్రభావాలు పొందమని త్వరగా రాబోచున్న యేసయ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చదువుకున్న వాక్యం మళ్ళీ నివసించుచు వారి కుమార్తెని పెళ్లి చేసుకొనుచు వారి కుమారులకు తమ కుమార్తెలను ఇచ్చుచు వారి దేవతని పూజించుచు వచ్చిరి. అట్లు ఇశ్రాయేలు యెహోవా సన్నిధిని దోషులై తమ దేవుడైన యెహోవాను మరచి బయలు దేవతలను దేవతా స్థానములను పూజించిరి. చాలండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుడు అబ్రహాం కాలం నుంచి కూడా ప్రతిదీ కూడా ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండాలని దేవుడు ప్రతిదీ బయలుపరుస్తున్నాడు. మోషే గారి ద్వారా మనకి ఏమి ఇచ్చాడంటే దేవుడు పదాజ్ఞలు ఇచ్చాడు. ఆ పదాజ్ఞల ద్వారా ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ధర్మశాస్త్రాన్ని. అప్పటి వరకు మోషే గారు అంతకు ముందు ధర్మశాస్త్రం ఏమాత్రం కూడా లేదు. మోషే గారిని బట్టి ఇప్పుడు ధర్మశాస్త్రం రాయబడింది, పదాజ్ఞలు దేవుడు ఇచ్చాడు. ఆ పదాజ్ఞలు బట్టి మనం ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండకూడదు. ప్రతిదీ కూడా మన మనసాక్షి మనకు తెలుస్తుంది అంటారు. మనం తప్పు చేసినట్లయితే ప్రతిదీ కూడా ఇప్పుడు బయట మనకి నువ్వు ఈ పని చేసావు, ఇది తప్పు అని అనవసరంలే. మన మనసు ఏం చెప్తుంది? ప్రతిదీ కూడా నేను చేసింది తప్పు, నేను దేవుని సందులో యథార్థంగా జీవించలేకపోతున్నాను, న్యాయంగా జీవించలేకపోతున్నానని దేవుడు మన మనసుకు మనకే చెప్తాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలకి ఆయన మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని ఇచ్చి ఆ ధర్మశాస్త్రం ప్రకారం జీవించమని దేవాదేవుడు చెప్తున్నాడు. ఐగుప్తులో ఎన్ని సంవత్సరాలు ఉన్నారండి?
430 సంవత్సరాలు ఉన్నారు. 430 సంవత్సరాల తర్వాత ఆ యొక్క మోషే గారి ద్వారా దేవుడు నడిపించాడు. దేవుడు నడిపించినప్పుడు పగల మేఘ స్తంభం కిందను, రాత్రి అగ్ని స్తంభం కిందను నడిపించాడు. ఆహారం అంటే ఆకాశంలోంచి మన్నాన్ని కురిపించాడు. వాళ్ళ చెప్పులు ఏమాత్రం కూడా అరగలేదు, వాళ్ళ బట్టలు ఏమాత్రం కూడా చినగలేదు. ఈ రకంగా తీసుకొని వస్తున్నాడు. వాళ్ళకి మాంసం అంటే దేవుడు ఆకాశం నుంచి ఏం కురిపించాడండి? పూరేళ్లను కురిపించాడు. పూరేళ్లను కురిపించి ఏదంటే అదే ఇచ్చి ఒకటే ఒకటి అంటాడు దేవుడు. ఏమనంటే మీరు విగ్రహారాధన చేయొద్దు. ఆ దేవునికి ఇప్పుడు పాపాత్మరాలైన స్త్రీనైనా దేవుడు క్షమించాడు, కానీ ఎవరిని క్షమించలేదండి? విగ్రహారాధన ఏమాత్రం కూడా క్షమించలేదు. విగ్రహారాధన చెయ్యొద్దు. మీ పిల్లల్ని ఎవరికి ఇవ్వద్దు? విగ్రహారాధన అయిన స్త్రీలకు మీ యొక్క పిల్లలని వివాహం చెయ్యొద్దు, అక్కడి నుంచి తెచ్చుకోవద్దు, మీ పిల్లలకి చెయ్యొద్దు. ఈ విషయంలో మీరు చాలా కరెక్ట్ గా ఉండాలి. ఇది నాకు ఇష్టమైనది ఏమాత్రం కూడా కాదు అని చెప్పినప్పుడు వీళ్ళు ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు అప్పటికే వింటున్నారు, అప్పటికే వినలేనట్టు వాళ్ళు ఇది చేసేస్తున్నారు, అప్పటికే వింటున్నారు. ఇప్పుడు న్యాయాధిపతులంతా కూడా ఒక న్యాయాధిపతి వస్తాడు, కొన్ని సంవత్సరాలు వెళ్తాడు, మళ్ళీ ఇంకొక న్యాయాధిపతి వస్తాడు. కానీ మంచి న్యాయాధిపతి వచ్చినప్పుడు వాళ్ళ మాట వింటారు. తర్వాత ఏం చేస్తున్నారు? దాని నుంచి తొలగిపోతున్నారు, నిమిషంలోనే తొలగిపోతున్నారు. మనం లాస్ట్ వీక్ చెప్పుకున్నాం కదండి. ఆ తొలగిపోయినప్పుడు ఎవరికి అప్పగించాడంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని బబులోను రాజు నెబుకద్నెజరుకి అప్పగించేస్తాడు. అక్కడ కఠినమైన శిక్షలు విధించేటప్పుడు దేవుడు మళ్ళీ ఎవరిని పంపించాడండి? కోరేషిని పంపించి విడుదల చేసేస్తాడు. ఇప్పుడు ఇక్కడ కూడా ఎంత చెయ్యాలన్నా సరే ప్రజలందరూ కూడా ఒకే రకంగా ఉన్నారు. ఇది 430 సంవత్సరాలు వాళ్ళ అరణ్యం గుండా నడిపించి మోషే గారు చనిపోయారు. మోషే గారి తర్వాత స్థానం ఎవరికి వచ్చింది? యెహోషువ గారికి వచ్చింది. యెహోషువ గారు వాళ్ళందరినీ కూడా కానానికి నడిపించాడు. కానాన్ని నడిపించడం మాటే కాదు, కానీ అక్కడ వాళ్ళకి ఏం చేస్తాడండి? స్వాచ్యాలు ఇచ్చాడు, వాళ్ళందరికీ భూములు ఇచ్చాడు. లేవి వంశస్థులు తప్పించి మిగిలిన వాళ్ళందరికీ కూడా స్వాచ్యాలు వచ్చినాయి. ఆ స్వాచ్యాలు వచ్చి మీరు మంచిగా ఫలించండి, అభివృద్ధి పొందండి. దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడు? ఫలించండి, అభివృద్ధి పొందండి. మనల్ని కూడా ఏమంటాడంటే 6 దినాలు కష్టపడాలి, 7వ దినాన్ని విశ్రాంతి దినము. 6 దినాలు కూడా మీరు దేవుని సన్నిధానికి వచ్చేయండి, ఒక్కరోజే కష్టపడినాను అనట్లేదు. ప్రతిదీ కూడా మనకు తగ్గట్టు దేవుడు చెప్తున్నాడు. ఎందువల్లంటే మనకున్న పరిస్థితికి 7 దినాలు కష్టపడినా సరే సరిపోలేదు. కానీ ఆయన చిత్తాన్ని బట్టి ఆయన ఆజ్ఞను అనుసరించినట్లయితే అందులోనే మనకి ఏముంటదండి? ఆశీర్వాదము. ఆ 7వ దినాన్ని మనము డ్యూటీకి వెళ్ళినట్లయితే ఆ వారం అంతా కూడా మనం ఎంత తెచ్చినా కూడా సిలి సంచులు వేసినట్టే అయిపోతూ ఉంటది. మనం ఏం చేయాలి? 6 దినాలు కష్టపడాలి, 7వ దినాన మనము విశ్రాంతి తీసుకోవాలి. ఇప్పుడు విశ్రాంతి తీసుకోవాలని చెప్పినప్పుడు ఇవన్నీ కూడా ఇశ్రాయేలు ప్రజలకు తెలుసు అంటారా తెలియదంటారా? తెలుసు. దేవుడు మనకు ఒక ఆప్షన్ ఇస్తాడు. ఏమనంటే తెలవకు మనం పాపం చేస్తాం అనుకోండి, దేవుడు ఏం చేస్తాడు? క్షమిస్తాడు. మనం తెలిసి అదే దారికి వెళ్తుంటే దేవుడు ఏమాత్రం కూడా క్షమించే మనిషి ఎంత మాత్రం కూడా కానే కాదు. ఇప్పుడు యెరూషలేము దేవాలయంలో ఆ గువ్వలు అమ్ముతున్నారు, ఆ పశువులు ఎన్ని అమ్ముతున్నారు. దేవుడు ఏం కాదని క్షమించేస్తాడా? క్షమించలేదు. ఎందువలనంటే ఆయన ప్రేమ మనకు ఆయుష్కాలం ఉంటది, కానీ మనం ఆయన ఆజ్ఞను అనుసరించినట్లయితేనే ఉంటది. లేకపోతే మన పిల్లలు ఎంత చెప్పినా మాట వినట్లేదు అనుకోండి, మనం వద్దన్నదే చేస్తున్నారు. మనం ఏం చేస్తాం? కొడతామా కొట్టమా? కానీ క్షమించేస్తామా? ఒకసారి 2 సార్లు తెలవదని అంటే మనం ఏం చేస్తాము? వాళ్ళే తెలియదు కదా, మన పిల్లలు కదా, అక్కడ పుట్టిన పిల్లలు కదా, అదే చేస్తామంటే బాధ అనిపిస్తుంది. ఇక్కడ దేవాది దేవుడు కూడా ఇప్పుడు ఏమంటాడంటే మీరు అన్యజనుల్ని వివాహం చేసుకోవద్దు, ప్లస్ ఇప్పుడు ఏంటంటే మీరు విగ్రహారాధన చెయ్యొద్దు. విగ్రహారాధన చెయ్యొద్దు అని అంటే ఇప్పుడు వీళ్ళకి 430 సంవత్సరాలు నడుచుకుంటూ వచ్చేసేస్తారు. వచ్చేసిన తర్వాత ఇప్పుడు అక్కడ కార్యాలన్నా వీళ్ళకి ఏం చేయాలి? గుర్తుకు రావాలి. మన నిజ జీవితంలో మనకి అన్ని బాగున్నాయి అనుకోండి, దేవుని సన్నిధిలోకి వచ్చి కన్నీరు ఏమాత్రం కూడా రానే రాదు. మనకి దేవుడికి ఒకసారి కన్నీరు రావట్లేదని అంటే ఒక చిన్న చురుకు పెడతాడు అనమాట. ఆ చురుకు పెడితే అప్పటి వరకు మనకి సమయం లేదన్న కూడా సమయం అంతా ఇచ్చేసి దేవుడు మనకి ఆదరించి చేసిన మేలులన్నీ కూడా మనం ఏం చేస్తాము? నాయన ఆ స్థితిలో నాకు అది ఇచ్చావు, ఈ స్థితిలో నాకు అది ఇచ్చావు, నేను ఈ స్థితిలో ఉండడానికి
కారణం మీరే. మనకి దేవుడు చేసిన మేలులన్నీ గుర్తుకొస్తాయి, ప్లస్ సమయం కూడా దేవునికి ఇస్తాం. మనకు అన్ని బాగుంటే సమయమేమో ఏది ఇవ్వం, మనకి ఏది లేదంటాం, ఏది లేదని అని అంటాం. కానీ ఇక్కడ ఈ ప్రజలు ఆ దేవుడు ఎంత బాధపడుతున్నాడంటే అంత బాధపడుతున్నాడు. ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మన ఇంటి పక్కన కానీ ఇంటి చుట్టూరు కానీ అన్యజనులు ఉన్నట్లయితే అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, ఎప్పుడు కూడా ఉంటారు. వాళ్ళు నడిచిన బాటలో మనం నడవకూడదు. వాళ్ళు విగ్రహారాధన చేస్తున్నారు, దేవుణ్ణి ఆరాధించట్లేదు. ఒక్కరోజు కాదు, ఒక్కరోజు అలా మారాలని మనం ఏం చేయాలంటే వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. వీలైనప్పుడు కూర్చున్నప్పుడు ఏం చేయాలంటే, అన్ని సంవత్సరాల నుంచి చేసినా మీకు ఏమన్నా ఫలించిందంటారా? అందులో విగ్రహారాధనలో ఏది లేదు. కళ్ళుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కుని కూడా వాసన చూడవు. అవి ఒకనొక దినాన్న విగ్రహారాధన చేసిన వాళ్ళు నేను చేసి 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 ప్రయోజనం ఏమీ లేక దేవుడు ఒకనొక దినాన్ని నాతో మాట్లాడాడు. అందులో ఏది కూడా లేదు. మనకి ఎందులో ఉన్నదండి? దేవుని యొక్క సన్నిధిలో ఉన్నదని ఒక్క మాట చెప్పేయాలి. అది వాళ్ళు ఏం చేస్తారు? ఏదో రోజుకి అది వాళ్ళ జీవితంలో ఫలిస్తుంది. అది మనం పిల్ల తరతరాల దీవెనకరము, ఆశీర్వాదకరము. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే, వీళ్ళకి చెప్పడానికి ఎన్నో కార్యాలు. ఎర్ర సముద్రాన్ని పాయగా చీల్చాడైనా, ఎరుకో గోడల్ని కుప్పగూల్చాడు. ప్రతి విషయంలోనూ కూడా ఇన్ని గొప్ప కార్యాలు చేసినప్పుడు వీళ్ళు ఒకటి కాకపోతే ఒకటి ఎవరికి చెప్పాలండి? అన్యజనులకి. అక్కడ ఉన్నారు కదా, ఎన్ని జాతులు ఉన్నారని చెప్పాను, సర్వాక్యం చెప్పాను. 7 జాతులు. 7 జాతులు ఉన్న వాళ్ళు ఎక్కడున్నారు? కానాన్లో స్థిరపడిపోయారు. ఇప్పుడు వీళ్ళు వెళ్ళిపోయారు కదా. ఇలా కరువు వచ్చిందని ఏసేపు కాలంలో ఎక్కడికి వెళ్ళిపోయారు? ఐగుప్తుకి వెళ్ళిపోయారు. ఐగుప్తుకి వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి వీళ్ళకి ఎప్పటికీ రారు అని ఏం చేశారు? అదంతా కూడా స్థిరపడిపోయారు. స్థిరపడిపోయినప్పుడు 430 సంవత్సరాలు అయితే వస్తారని అనుకుంటారా? ఏ మాత్రం కూడా అనుకోలేని విషయంలో మనం పక్కన ఉంటేనే ప్లేస్లు ఏం చేస్తారండి? ఆక్రమించేస్తారు. ఇప్పుడు మనం ఎడగాలని ఒకసారి ఆంధ్ర వెళ్తే అమ్మో వీళ్ళు ఉన్నారు, వీళ్ళు వచ్చి చూస్తున్నారు, అలా వచ్చి చూస్తున్నారన్నా సరే ఆక్రమించుకుంటారు. అసలు 430 సంవత్సరాలు వీళ్ళు పత్తాకే లేదనంటే ఏం చేస్తారు? మొత్తం కూడా ఆక్రమించేస్తారు. ఇప్పుడు దండికెళ్ళి ఎక్కడికి వచ్చేస్తారు? 430 సంవత్సరాల తర్వాత కానానికి వచ్చేసేస్తారు. కానానికి వచ్చిన తర్వాత అక్కడ 7 జాతుల వాళ్ళకి రారు అని అక్కడంతా కూడా ఆక్రమించేస్తున్నారు. ఆక్రమించేసుకుంటే ఇప్పుడు దేవుడు ఏం చేయమంటాడంటే, వీళ్ళతోటి యుద్ధం చేయమంటున్నాడు. యుద్ధం చేసి మీరేం చేయాలి? ఆ 7 జాతులు మీరు వెళ్ళగొట్టేయాలి. వాళ్ళతో స్నేహము చెయ్యొద్దు. వాళ్ళు మంచి వాళ్ళు కాదు, వాళ్ళ అన్యజనులు, వాళ్ళ విగ్రహారాధన చేస్తారు, ప్రతి ఒక్క పాపము చేస్తారు. వాళ్ళతో మీరు స్నేహం ఏమాత్రం కూడా చెయ్యొద్దు. ఈ రకంగా చెప్తా ఉంటే యెహోషువ కాలంలో, మోషే కాలంలో కూడా మోషే చెప్తున్నాడు, మీరు అన్యజనుల జోలికి వెళ్ళొద్దు, వాళ్ళు చేసినట్టు మీరు ఏం చేయొద్దు, విగ్రహారాధన చేయొద్దు అని చెప్పి మోషే గారు ఆయనకి సమయం వచ్చింది, చనిపోయారు. తర్వాత యెహోషువ గారి కాలం వచ్చింది. యెహోషువ గారి కాలం వచ్చినప్పుడు కూడా యెహోషువ గారు కూడా మోషే ఏ మాటలైతే చెప్పారో ఆ మాటలే చెప్తా ఉన్నారు. చెప్తా ఉంటుంటే ఇంక చివరికి ఆయన అంటున్నాడు, యెహోషువ గారు మీరేం చేస్తారో చేయండి, నేను నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాం. యెహోవా తప్పించి మాకు వేరే దేవుడు అంటూ లేరు. యెహోషువ గారు సేవిస్తారు, తన కుటుంబం అంతా కూడా, నేను ఒక్కడే అంటలేదు, నా కుటుంబం అంతా కూడా యెహోవానే సేవిస్తారు తప్పించి వేరే దేవతను, దయ్యాన్ని కానీ మేము ఎవరో కూడా సేవించమని చెప్తున్నారు. సేవించమని చెప్పి ఆయన కాలం కూడా అయిపోయిన తర్వాత న్యాయాధిపతుల కాలం వచ్చేస్తుంది. న్యాయాధిపతుల కాలం వచ్చినప్పుడు ఎందువల్ల అంటే వీళ్ళకి ఎప్పుడు కూడా వెనకాల ఏం చేయాలి? చెప్తా ఉంటేనే సరైన మార్గంలోనికి వస్తారు. ఇక్కడికి వచ్చేటప్పటికి న్యాయాధిపతులు సరైన మనిషి ఇక్కడ సరైన న్యాయాధిపతి లేకపోయాడు. సరైన న్యాయాధిపతి లేకపోయినప్పుడు వీళ్ళకి పూర్తిగా విగ్రహారాధనలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళు వారానికి 1-2 రోజులు చేస్తూ ఉంటే ఇశ్రాయేల్ ప్రజలు 7 రోజులు ఇంకా విగ్రహారాధన, లెగిస్తే విగ్రహారాధన అంటున్నారు, కూర్చుంటే విగ్రహారాధన అంటున్నారు. అది కూడా కాకుండా ఇప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళ పిల్లల్ని వీళ్ళు ఇంకా బియ్యం అందేస్తున్నారు. బియ్యం అందేస్తే ఇంకేమున్నదండి, ఇంకంతా కూడా జనాలందరూ కూడా విగ్రహారాధన. ఇదే తప్పించారు. దేవుడు అన్న మాటకే అర్థం లేకపోయింది. యేసయ్య కన్నీరు కాల్స్తున్నాడు.
అయ్యా మనం అనుకుంటాం మన పిల్లల మాట వినకపోతే నేను ఇందు గురించిన నా పిల్లలను నేను కన్నాను. ఎందువల్ల అక్కడికి వెళ్ళిపోతాం. చిన్నప్పటి నుంచి ఎంతో బాధలు పడి ఎన్నో కష్టాలు పడి నేను నా బిడ్డల్ని కన్నాను, పోషించాను. ఇప్పుడు చేతికి అంత వచ్చేటప్పటికి నా మాట వినట్లేదు. ఇప్పుడు దేవుడు ఇన్ని గొప్ప కార్యాలు చేసి ఐగుప్తులో నుంచి కూడా 10 అద్భుత కార్యాలు ఫరో ఎదురుగుండా చేసి అక్కడ ఫరో సైన్యాన్ని ఏమో కొట్టుకొల్చేసి ఇశ్రాయేల్ ప్రజలు మంచిగా నడిపిస్తూ ఉంటుంటే వీళ్ళకి నోటు ఉంటే దేవుడు అన్న మాట ఏమాత్రం కూడా లేదు. భయంకరమైన విగ్రహారాధన చేసేస్తున్నారు. ఆ విగ్రహారాధన పిల్లల్ని వీళ్ళు తెచ్చుకుంటున్నారు. వీళ్ళ పిల్లల్ని విగ్రహారాధనలోకి ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యన ఒకరికొకరు అండర్స్టాండింగ్ వచ్చేసి విగ్రహారాధన చేసేస్తుంటే అక్కడ యుద్ధం జరుగుతుందా లేకపోతే వాళ్ళిద్దరికి సంధి జరిగిపోయిందా? సంధి జరిగిపోయింది. సంధి జరిగిపోతే అక్కడ యుద్ధానికి ఏమాత్రం కూడా తావులేదు. దేవుడు ఏమంటున్నాడు? యుద్ధం చేయాలి. మనం అనుకుంటున్నాము మనం 7 రోజులు కూడా ఏ ఒక్క రోజు ప్రార్థన మనలో లేకపోయినా ఎవరు వచ్చి కూర్చుంటారండి? సాతానుడు వచ్చి కూర్చుంటాడు. మనం దినదినము సాతానుతో మనం ఏం చేయాలి? యుద్ధం చేస్తూనే ఉండాలి. యుద్ధం చేస్తూనే ఉండాలి. మనం ఆదివారం కదా ఈ రోజంతా దేవుని సన్నిధిలో ఉన్నాను కదా నాకు సరిపోయిందని అనడానికి లేదు. ఏ రోజు ప్రార్థన లేకపోతే ఆ రోజు ఏదో రకంగా ఇంట్లో భయంకరమైన గొడవల రూపంలోనూ అనారోగ్య రూపంలోనూ ఏదో రూపంలో సాతానుగాడు మనకి ఇబ్బందులు పెట్టేస్తూ ఉంటాడు. మనకు 1 రోజు 2 రోజులు కాదు, మనకు ప్రాణం ఉన్నంత వరకు కూడా మనం ఏం చేయాలండి? సాతానుతో యుద్ధం చేస్తూనే ఉండాలి. ఇప్పుడు అనుకుంటున్నారు 430 సంవత్సరాలు ఇంక మాకు అయిపోయింది కదా, ఇంక మాకు ఏ గొడవ గోల ఇంక లేదు, ఇంక మేము విగ్రహారాధన చేసేయచ్చు. మనకు ఎన్ని రోజులు చేయాలండి మన ఈ లోకంలో ప్రార్థన? ఆయుష్ ఉన్నంత వరకును మనం బ్రతుకున్నంత సేపు కూడా మనకు దేవునితోటి సహాసం ఉండాలి, సాంగత్యం ఉండాలి. ఆ విధంగా ఉన్నట్లయితే పరలోక రాజ్యంలో దేవుడు మనకు మంచి స్థానాన్ని దయచేస్తాడు. 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు కాదు, బ్రతుకున్నంత వరకు కూడా దేవుడికి మనం ఏం చేయాలి? సాక్షిగా జీవించాలి. ఇక్కడ ఎంత చేసినా సరే మోషే గారు చెప్పినా యెహోషువ గారు చెప్పినా ఎవరు చెప్పినా కూడా వీళ్ళ విగ్రహారాధన వీళ్ళదే, వీళ్ళ పెళ్లిళ్ళు వీళ్ళవే, ఈ రకంగా చేస్తున్నారు. తర్వాత ఇశ్రాయేలీయుల మీద మండగా చాలా దేవుడు ఎవరికి అమ్మేసేస్తాడండి? ఎక్కడ రాజు? అరామ్న హరాయిము రాజు. ఏం పేరండి? మళ్ళా చెప్పాలి. అరామ్న మళ్ళా ఇంద్రమ్మ చెప్పాలి. అరామ్న హరాయిము రాజు. పేరు కుషాలిషా తాయము. కంటిన్యూగా చెప్పండి. అరామ్న హరాయిము రాజైన కుషాలిషా తాయము. చెప్పాలి, ఒక చెప్పాలి. ఇంకొకరు ఇంకా ఇంకొకరు చెప్పలేరా? అరామ్న హరాయిము రాజైన కుషాలిషా తాయము. ఇతనికి ఎవరిని అప్పగించేస్తాడంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా. ఎందువల్ల ఇలాగ అప్పగించకపోతే ఏ మాత్రం కూడా మాట వెళ్ళి ఎప్పుడైతే అప్పగించేస్తారో వాళ్ళకి ఎవరు గుర్తుకొస్తున్నారు? దేవుడు గుర్తుకొస్తున్నాడు. అప్పగించలేనంత సేపు కూడా దేవుడు ఏ మాత్రం కూడా వాళ్ళకి గుర్తుకు రావట్లేదు. తర్వాత ఇశ్రాయేలీయులు 8 సంవత్సరంలో చాలండి. ఎన్ని సంవత్సరాలు అప్పగించేస్తాడండి? 8 సంవత్సరాలు. మరి 8 సంవత్సరాలు అప్పగించే బదులు 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 1 సంవత్సరం ఏం కలగాలి? మార్పు కలగాలి. దేవుడు చూస్తాడు మనల్ని, మారుతారేమో. కానీ వీళ్ళకి ఏమి రావట్లేదు, మార్పు ఏమాత్రం కూడా రావట్లేదు. అనుకుంటున్నారు ప్రజలు ఏమని, ఆయనే దేవుడే మారిపోతాడని మనం అనుకుంటాం. కానీ మనం ఏం చేయమండి? మనం ఒకటి మైండ్ లో ఫిక్స్ అవుతాం. ఆ ఫిక్స్ అయ్యి మనం దేవుడే మారాలి, కానీ మనం ఏమాత్రం కూడా బెండ్ అయ్యి పని కూడా లేదన్నమాట.
మనం అనుకుంటాం దేవుడు కృప కలిగిన వాడు కదా, దేవుడే చూసుకుంటాడు. దేవుడు ఏం చూసుకుంటాడంటే ఆయన మనకు తీర్పు చేసినప్పుడు ఎలా ఉంటాడు, ఆయన కొదమ సింహం వల్లే గద్దేస్తాడు. అక్కడ మనకి ఏం కాదు అన్న మాట గాని అక్కడ సంధి అన్నది ఏ మాత్రం కూడా జరగదు. మనం మంచిగా ఉంటే పరలోకి వెళ్తాం, లేకపోతే ధనవంతులు లాదర టైప్ లోనే మన జీవితాలు వెళ్ళిపోతాయి. కానీ ఇక్కడ దేవుడు ఇన్ని సంవత్సరాలు నేను ఇందుకైనా 430 సంవత్సరాలు ఐగుప్తులో నుంచి తీసుకొని వస్తే వాళ్ళతో వీళ్ళు విగ్రహారాధన చేసేస్తున్నారు. వాళ్ళ పిల్లల్ని ఏళ్ళు తీసుకుంటున్నారు, వీళ్ళ పిల్లల్ని వాళ్ళకి ఇస్తున్నారు. ఎంత చెప్పినా ఏ మాత్రం కూడా మాట ఆలోచించట్లేదని ఇప్పుడు ఈ యొక్క రాజుకి ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా 8 సంవత్సరాలు దేవుడు ఏం చేస్తాడండి, వాళ్ళకి అప్పగించేస్తాడు. ఆది కాండము 25వ అధ్యాయం 29వ వచనం. వంట కొలుచుండగా పెట్టమని అడిగాను. యాకోబు ఏశావు జ్యేష్ఠత్వము చాలండి. యాశావుడు ఏం కోల్పోయాడు, దేని గురించి కోల్పోయాడు, ఒక్క పూట జ్యేష్ఠత్వం గురించి తన యొక్క జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. అటువంటి తన కుటుంబం అంతా పతనం అయిపోయింది. వేషాల్లో పశ్చాత్తాపం వచ్చిందా, ఏ మాత్రం కూడా రాలేదు. ఇప్పుడు తండ్రిని మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు, యాకోబులో పశ్చాత్తాపం వచ్చిందా, వచ్చింది. మనం ఈ లోకంలో ఉన్నప్పుడు మనకి ఏం కలగాలండి, పశ్చాత్తాపం కలగకపోతే చెట్లకి మనకి ఏ మాత్రం కూడా తేడా ఎంత మాత్రం కూడా లేదు. ఇతను ఒక్క పూట ఫుడ్ కొరకు జ్యేష్ఠత్వాన్ని నేను చావబోతున్నానంటే మనం అనుకుంటాం, మనకి అనారోగ్యంగా ఉన్ననా, శరీరం సహకరించలేకపోయినా మనం అనుకుంటాం నేను బ్రతుకుతాను, ఇంటికి నా పని అయిపోయింది. మనల్ని సృష్టించినప్పుడే తల్లి గర్భంలో మనల్ని వేసినప్పుడే మన ఆయుష్ ఎవరి చేతిలో ఉన్నదండి, దేవుని చేతిలో ఉన్నది. మనం ఎంతకాలం బ్రతుకుతామని అన్ని తెలుసు, కానీ ఆ స్థితిలో మనం ఏమనుకుంటాం, ఇంకా చనిపోతాం, ఇంకా నాకు ఇంకా ప్రయోజనం ఏమాత్రం కూడా లేదు, ఏంటేంటో అనుకుంటాం. అది మానవుల యొక్క సహజ నైజం అన్నమాట. ఇక్కడ కూడా యాషావు ఏమనుకుంటున్నాడు, ఆకలేసి వచ్చి ఒక్క పూట తినకపోతే నేను ఇంక చనిపోతాను. అతను కూడా ఏమడుగుతున్నాడు, తన తమ్ముడు జ్యేష్ఠత్వాన్ని అడుగుతున్నాడు. జ్యేష్ఠత్వాన్ని ఇచ్చేస్తావా అని చెప్పినప్పుడు ఆ జ్యేష్ఠత్వానికి అతను ఏం చేయకూడదు, అమ్ముకోకూడదు. తన పిల్ల తరతరాల గురించి చూడాలి, కానీ ఒక్క పూట గురించి ఆ యాషావు ఏమాత్రం కూడా చూడదు. ఒక పూట కూటు కొరకు చూశాడు, జ్యేష్ఠత్వాన్ని నమ్మేసుకున్నాడు, భ్రష్టుడు అయిపోయాడు. తర్వాత స్థానం ఎవరికి వచ్చిందండి, యాకోబుకి వచ్చింది. మన జీవితంలో మనం ప్రార్థన లేకపోయినా, బైబిల్ చదవకపోయినా మన స్థానం ఎవరికి వెళ్ళిపోద్ది, సాతానికి వెళ్ళిపోద్ది. మనం జాగ్రత్తగా ఉండాలి. నా జీవితం సాతాన్ చేతిలో పెడుతున్నానా, దేవుని చేతిలో నేను పెడుతున్నానా? యాషావులా ఒక పూట కొరకు సాతాన్ చేతిలో నేను వెళ్ళిపోతున్నానా, దేవుని చేతిలో నేను వెళ్తున్నానా? మనకు ఒకవేళ తినడానికి తిండే లేదు, అయినా మనకు ఆశించిన దేవుడు, ఆరోగ్యం ఇచ్చిన దేవుడు. నేను చనిపోతాను దేవుని కొరకే, నాయన నన్ను బ్రతికించాలంటే నాకు ఆయుష్ ఆరోగ్యం అయ్యి, లేకపోతే ఏదైనా మీ చిత్తం ప్రభు, మీ చిత్తానుసారంగా నేను జీవిస్తాను అని మనం ఏం చేయాలి, ఒక మంచి తీర్మానం తీసుకోవాలి. అదే లూకా సువార్త 15వ అధ్యాయం 14వ వచనం. గొప్ప కరువు రాగా వెళ్ళి చేరెను. వాడు పందులు తిను కడుపు నింపుకొని ఇయ్యలేదు. ఏమొచ్చిందండి ఇప్పుడు ఇతనికి, బుద్ధి వచ్చేసింది. మనకి బుద్ధి వస్తేనే మనలో ఏమొస్తుంది, పశ్చాత్తాపం వస్తుంది. బుద్ధి రాలేనంతసేపు కూడా కుక్కతోక వంకరే, దాన్ని పట్టుకున్నంతసేపు నిదానంగా ఉంటుంది. వదిలేస్తే మళ్ళీ రౌండ్ తిరిగిపోతుంది. మనం ఎప్పుడు కూడా మనం పట్టుకుంటాం కాదండి, మనకి ఏమి రావాలి, బుద్ధి రావాలి, మనలో పశ్చాత్తాపం కలగాలి. ఇక్కడ చూసినట్లయితే ఈ వాక్యం చాలా సార్లు చెప్పుకున్నాం. తప్పుకొని కుమారుడు, ఇప్పుడు తప్పుకొని కుమారుడు అక్కడ
ఫ్రెండ్స్ నమ్మి ఆ తండ్రి దగ్గర ఉన్న ఆస్తి అంతా కూడా పట్టుకొని వెళ్ళిపోయాడు. ఆస్తి ఉన్నంత సేపు కూడా స్నేహితులు ఉన్నారు. మనం బయటికి వెళ్ళామనుకోండి, మన డబ్బులు వస్తాయో కూడా వెళ్ళిపోతూ ఉంటాయా? మన ఊరు వెళ్తాం, పర్సన్ అంతా గట్టిగా పట్టుకుంటాం, ట్రైన్ ఎక్కుతాం, బిగ్గా ఉంటాయి. అక్కడ 10 రోజులు ఉన్నాం, ఏమవుతుంది? ఖాళీ అవుతూ ఉంటుందా? రోజు కూడా వస్తుందా? ఖాళీ అవుతూ ఉంటుంది. చివరికి కొద్ది సికింద్రాబాద్ నుంచి ఇంటికి కూడా చూసుకోవాలన్నమాట. ఉన్నాయా లేవా? మనకి ఏమైనా వస్తాయంటారా? రావు. ఇక్కడ కూడా తప్పని కుమారుడు డబ్బు గట్టిగా పట్టుకెళ్ళాడు. స్నేహితులు గట్టిగా ఉన్నారు. ఒక్కొక్కటి ఖర్చు అయిపోతుంది. చివరికి స్నేహితులు కూడా ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు. చివరికి పందులు తిని పొట్టు దగ్గరికి వచ్చేసాడు. ఆ పందులు తిని పొట్టు తింటుంటే పందులు ఏం చేస్తున్నాయండి? ఇతన్ని తోసేస్తున్నాయి అనమాట. పందులే తోసేస్తున్నాయి. ఎప్పుడైతే తోసేస్తున్నాయో అప్పుడు ఎవరు గుర్తుకొచ్చారు? అయ్యో, నా తండ్రి దగ్గర ఎంతో మంది పనివారు ఉన్నారు కదా, పనివారు కూడా నా తండ్రి ఎలా చూస్తున్నాడో, ఎంతో ప్రేమగా చూస్తున్నాడు. వాళ్ళు కొడుకు నిండా ఆహారం పెడుతున్నాడు. ఇంక నేను నా తండ్రి దగ్గర కొడుకు కింద కాదు, నేను ఎలాగెళ్తాను? పనివాడి కింద వెళ్తే ఇప్పుడు అతనికి ఏం కావాలి? కడుపు నిండా ఆహారం కావాలి. నేను పని చేసి చిన్నప్పుడు చేసిన పని చేసాడంటారా? ఏమాత్రం కూడా పని చేయలేదు. నేను పని చేసి కడుపు నిండా నేను ఆహారం తింటాను అనుకుని వెళ్ళాడు. తండ్రి ఏం చేస్తున్నాడంటే కుమారుడు కొరకు ఎదురు చూస్తున్నాడు. కుమారుడు కొరకు తండ్రి ఎదురు చూస్తున్నాడు కనుక ఆ కుమారుడు వస్తా ఉంటుంటే తండ్రి పరుగున పరిగెత్తుకొని వెళ్ళి కుమారుని పట్టుకున్నాడు. కుమారుని పట్టుకొని అతనికి స్నానం చేసినంత కూడా మనం చాలా సార్లు చెప్పుకున్నాం. ఇదే పశ్చాత్తాపం తండ్రి చనిపోయాక వచ్చింది అనుకోండి, పరిస్థితి ఏంటి? తండ్రి చనిపోయాక వస్తే పరిస్థితి ఏంటి? గుమ్మం ఎక్కుతాడు అసలు? గుమ్మం ఎక్కడానికి ఉన్నదా? అసలు తన సాయంకాలం 5 తన అన్నగారు వచ్చాడు. ఏంటి ఇందులో వినోదాలని చెప్పినప్పుడు తక్కువని ఒక తమ్ముడు వచ్చాడంటే తను సంతోషపడ్డా? కోప్పడ్డా? ఆస్తి అంతా పట్టుకెళ్ళిపోయాడు కదా, మళ్ళీ ఉన్న ఆస్తి పట్టుకెళ్ళిపోవడానికి మళ్ళా వచ్చాడు. ఎందుకు జారనిచ్చారు అన్నట్టు కోప్పడిపోయాడు. తండ్రి ఏమంటున్నాడండి? ఈ యొక్క కుమారుడు తప్పుపోయి తిరిగి వచ్చాడు, మనం ఏం చేయాలి? ఆదరించాలి. కానీ లోకమంతా మళ్ళీ గట్టి వేస్తే మనం ఆదరించేది ఎవరండి? మన తండ్రి. ఇప్పుడు మన తండ్రి మనం ఆదరించాలంటే మనకి 2 కాళ్ళు 2 చేతులు ప్రతి అవయవం బాగుందా? ఎవరి దగ్గరికి రావాలి? దేవుని దగ్గరికి రావాలి. ఇప్పుడు మనం అంతా అయిపోతుంది, వయసు అంతా లోకంలోనికి వెళ్తాం. ఎందువల్లంటే మనకి తప్పని కుమారుడు ఎలా వయసులో తండ్రి బ్రతుకుండగా వచ్చాడో మన దేవుడైతే చిరకాలము జీవిస్తాడు. కానీ మనం వచ్చేది ఎలా రావాలి? అన్ని బాగుంటప్పుడు రావాలి. కొంతమంది అంటారు దేవుని సన్నిధానానికి రావాలని ఉన్నదని మాట కూడా మాట్లాడలేరు. ఎందువల్లంటే నోరు సహకరించదు అంటారు. నేను గట్టిగా చప్పట్లు కొట్టేయాలంటారు. ఈ చెయ్య కలవదు. నేను దేవుని సన్నిధానం రావాలని ఉన్నది కానీ నా కాళ్ళు ఏం చేయట్లేదండి? సహకరించట్లేదు. నీ కాళ్ళు సహకరించదు, చెయ్య సహకరించదు, నోరు సహకరించదు. నువ్వు ఏది సహకరించలేని స్థితిలో నువ్వేం పని చేస్తావు? అర్థమవుతుందంటారా? మనకన్నీ బాగున్నప్పుడు లోకం వైపుకి వెళ్తాము, లోకాశల వైపుకి వెళ్తాము. ఏది సరిగ్గా లేనప్పుడు అంటారు చుట్టాలందరూ వచ్చి, ఇంక నువ్వు బాప్తిసం తీసేసుకో. ముందేమంటారు? తీసుకోవద్దు, పిల్లలకు పెళ్లిళ్ళు చేయాలి, పురుళ్ళు పోయాలి, ఎన్నెన్నో చేయాలి. అనారోగ్యం వస్తే ఏమంటారండి? బాప్తిసం తీసేసుకుంటే ఆయన నిన్ను ఎక్కడ తీసుకెళ్లిపోతాడు? తీసుకెళ్లిపోతాడా? కాలేజ్ అయ్యే బాగోలేని నోరు నువ్వు నిజంగా రక్షణ పొందుతున్నావు అంటే నోరు కూడా ఇప్పలేని స్థితిలో దేవుడికి మనం ఏం చేస్తామండి? మనకు అన్ని బాగున్నప్పుడు లోకం వైపు తిరిగి మనకి ఏది బాగోలేనప్పుడు దేవుడు కావాలంటే దేవుడు మనం చేర్చుకోవాలి కదా. ఇప్పుడు తక్కువని కుమారుడు తప్పే చేశాడు కానీ అన్ని బాగున్నప్పుడు ఎక్కడికి వచ్చాడు? తండ్రి దగ్గరికి వచ్చాడు కనుక తండ్రి చేర్చుకున్నాడు. అదే తండ్రి చనిపోయిన తర్వాత వచ్చినట్లయితే ఇతనికి ఏమాత్రం కూడా అక్కడ స్థానం కానీ ఏది కూడా లేదు. అది తల్లిదండ్రులు బ్రతుకున్నంత సేపే ఆ విలువ బిడ్డలు ఏం చేయాలండి? తెలుసుకోవాలి. ఈ యొక్క దినాన్ని ఏ దినము? మదర్స్ డే. ఏదైనా తల్లిదండ్రుల తర్వాత తల్లిదండ్రులు ఉన్నంతసేపు బిడ్డలకి ఏం తెలవదండి? విలువ తెలవదు. తర్వాత తెలిసిన ప్రయోజనం ఏమాత్రం కూడా లేనే లేదు. కానీ యాషావు తండ్రి ఉండగా నాయన నన్ను క్షమించు ప్రభా అన్నాడా? యాషావు అనలేదు. యాకోబు నన్ను క్షమించు నాయన, నన్ను క్షమించు ప్రభా యాకోబు అన్నాడు. కానీ యాషావులో ఏమాత్రం కూడా పశ్చాత్తాపం లేదు. మనము దేవుని సన్నిధిలోకి వచ్చిన మనము
మనం మానవులుగా లోకంలో తెలుసో తెలవో ఏదో తప్పిదాలు చేసి ఉండొచ్చు. మనం ఏమనాలి, మనల్ని వేరే అన్య దేవతలకి ఆ యొక్క విగ్రహాలకి సాతాను దేవుడు మళ్ళీ ఏ రూపంలో అప్పగిస్తాడంటే అనారోగ్య రూపంలోనో లేకపోతే అప్పుల రూపంలోనో ఇరుకుల రూపంలోనో ఇబ్బందుల రూపంలో దేవుడు మనకి ఏం చేస్తాడంటే సాతానికి అప్పగించేస్తాడు. అప్పగించక మునిపే మనం ఏం చేయాలి, పశ్చాత్తాపం పడాలి. ప్రభా నన్ను ఏం చేయాలి, క్షమించండి అయ్యా, నన్ను క్షమించండి అని మీ దగ్గరికి నన్ను చేర్చుకోండి ప్రభా అని ప్రార్థన చేయాలి. ఏదో క్వశ్చన్ రాజుకి అప్పగించలేనంత సేపు కూడా ఇప్పుడు ఎవరు గుర్తుకు రాలేదండి, దేవుడు ఎంత మాత్రం గుర్తుకు రాలేదు. అప్పగించిన తర్వాత కూడా దేవుడే మారుతాడు అనుకున్నారు కానీ వీళ్ళు ఏమాత్రం కూడా మారడానికి ఎంత మాత్రం కూడా ఇష్టపడలేదు. దాదాపు 8 సంవత్సరాలు దేవుడు మౌనంగా ఉండిపోయాడు. ఎప్పుడైతే దేవుడు మౌనంగా ఉండిపోయాడో అప్పుడు అలా ఎవరు స్థుతిస్తున్నారో దేవుడు చూస్తున్నారు. ప్రభా అతను రాజు మంచివాడు కాదయ్యా, మరి గుర్తుకు రావాలి కదండి. మరి దేవుడు మోసే ఇచ్చిన ఆజ్ఞల్లో ఒకటైనా గుర్తుకు రావాలి కదా, ఇలా విగ్రహారాధన చేయొద్దు, అన్యజన వివాహము చేసుకోవద్దని. శ్రమలు లేనంత సేపు కూడా ఎవరు కూడా గుర్తుకు రాలేదు. ఎప్పుడైతే శ్రమలు వచ్చినాయో, కష్టాలు వచ్చినాయో, బాధలు వచ్చినాయో, వేదనలు వచ్చినాయో ఇప్పుడు అంటున్నారు ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా, ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మళ్ళీ న్యాయాధిపతుల గ్రంథము కాలేబు తమ్ముడైన ఎవరిని నియమించాడంటే దేవుడు ఒత్నీయేలు అనగా ఏంటంటే దేవుని యొక్క సింహము. ఏంటండి ఒత్నీయేలు అనగా దేవుని యొక్క సింహం ఏం చేస్తుందండి, గర్జిస్తుంది, గర్జన చేస్తూ ఉంటారు. దేవుని సంఘంలో మనం ఏం చేయాలి, సాతానుతో ఎప్పుడూ కూడా గర్జన చేయాలి, యుద్ధము చేస్తూనే ఉండాలి. ఇందాక చెప్పినది 1 రోజు 2 రోజులు కాదు, మనం బ్రతుకున్నంత సేపు కూడా మనం ఏం చేయాలి, సాతానుతోటి యుద్ధము చేస్తూనే ఉండాలి. ఒత్నీయేలు అనగా ఏంటంటే దేవుని యొక్క సింహము. ఇప్పుడు ఒత్నీయేలు దేవుడు ప్రేమిస్తాడు, ఒక న్యాయాధిపతి కింద ఏర్పరచుకున్నాడు, న్యాయాధిపతిని నిలవబెట్టుకున్నాడు. న్యాయాధిపతిని నిలవబెట్టుకుని ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి దేవుడు ఏర్పరచుకున్న ఒక సాధనమై ఉన్నాడు. తర్వాత న్యాయాధిపతి యెహోవా జయించెను. చాలండి. ఇప్పుడు ఒత్నీయేలు అనగా ఏమని చెప్పాను, దేవుని యొక్క సింహము గర్జన చేస్తుంది. ఇప్పుడు ఒత్నీయేలు ఏ గోత్రం అండి, యోధా గోత్రము. ఒత్నీయేలు ఏ గోత్రము, యోధా గోత్రము. యోధ అనగా స్తుతి, యోధ అనగా స్తుతి. ఇప్పుడు మనం చాలాసార్లు చెప్పుకున్నాము కాలేబు యెహోషువ. ఇప్పుడు కాలేబు ఏ గోత్రం అని చెప్పాను, చాలాసార్లు చెప్పాను. కాలేబు ఏ గోత్రం చెప్పాలి, కాలేబుది యోధా గోత్రం. కాలేబు ఏ గోత్రం అండి, యోధా గోత్రం. అదే న్యాయాధిపతుల గ్రంథము 1:11. కిరియతర్బా పట్టుకొని కాలేబు తమ్ముడైన చాలా. ఇప్పుడు కాలేబు ఏ గోత్రం అని చెప్పానండి, యోధా గోత్రం. ఒత్నీయేలు ఏ గోత్రం, యోధా గోత్రం. 2 గోత్రాలు సరిపోయి అంటారా, కాలేబుది యోధా గోత్రం, ఒత్నీయేలుది యోధా గోత్రం. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే కాలేబు మాట్లాడుతున్నాడు, నేను 40 సంవత్సరాలు వాడు ఉన్నప్పుడు నాకు ఎంత బలం ఉన్నదో 80 సంవత్సరాలు వచ్చినప్పుడు కూడా నాకు అంతే బలం ఉన్నది, నేను ఆ విధంగా నేను యుద్ధము చేస్తాను, దేవుని కొరకు బలంగా నిలబడతానని బలంగా చెప్తున్నాడు. మనం ఎవరి కొరకు నిలబడాలండి, దేవుని కొరకు బలంగా నిలబడాలి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు కిరియతర్బాను పట్టుకోవాలి. కిరియతర్బాను పట్టుకోవాలంటే ఇప్పుడు అక్కడ సాతాను బలంగా పనిచేస్తున్నప్పుడు కాలేబు అంటున్నాడు ఏమని, కిరియతర్బాను మీరు పట్టుకున్నట్లయితే ఎవరిని వివాహం చేస్తాను,
నా కుమార్తెను అక్సానిచ్చి వాళ్ళకి వివాహం చేస్తాను అని ప్రకటించాడు. చాటింపు వేయించాడు. చాటింపు వేయించినప్పుడు ఇప్పుడు అక్కడ ఎవరు నిలబడుతున్నారండి? ఒత్నీయేలు అనగా దేవుని యొక్క సింహం. సింహం నిలబడి సింహానికి అడ్డు ఉందంటారా? లేదు. ఇప్పుడు సింహం నిలబడి ఇప్పుడు దేన్ని పట్టుకుందండి? కిరియత్ అర్బాని పట్టుకుంది. కిరియత్ అర్బాని ఎప్పుడైతే పట్టుకున్నాడో ఇప్పుడు ఆ కాలేబు ఎవరికి ఇచ్చి వివాహం చేస్తాడు? అక్సాను ఒత్నీయేలుకి ఇచ్చి వివాహం చేశాడు. పూర్వం కిరియత్ అర్బా పేరు ఏంటండి? కిరియత్ అర్బా అనగా దానికి అర్థం ఏంటంటే గ్రంథ నగరం. ఏంటండి? గ్రంథ నగరం. కిరియత్ అర్బా అంటే గ్రంథ నగరం. ఇప్పుడు గ్రంథ నగరం కింద అక్కడ పిలువబడుతుంది కిరియత్ అర్బా. కాలేబు కిరియత్ అర్బానే పట్టుకోమన్నాడు. పట్టుకోమంటే పట్టుకున్నాడు. పట్టుకున్న తర్వాత అక్కడ కిరియత్ అర్బా అనగా అర్థం ఏంటి? గ్రంథ నగరం. ఎప్పుడైతే కిరియత్ అర్బాను పట్టుకున్నాడో ఆ గ్రంథ నగరానికి దేవుడు ఇప్పుడు ఇతను ఏ విధంగా మార్చాడు? దేవీరుగా మార్చాడు. ఎలా అర్థమవుతుందో మళ్ళా చెప్పనా? కిరియత్ అర్బాను పట్టుకోమన్నాడు. ఎవరు పట్టుకోమన్నారు? కాలేబు పట్టుకోమన్నాడు. కాలేబు పట్టుకోమంటే పట్టుకుంటే వాళ్ళకి ఎవరి నుంచి వివాహం చేస్తానన్నాడు? అక్సానిచ్చి వివాహం చేస్తానన్నాడు. వివాహం చేస్తానంటే ఇప్పుడు కిరియత్ అర్బాని ఎవరు? కిరియత్ అర్బా పేరు పూర్వం ఏం పేరు? కిరియత్ అర్బా అనగా ఏంటి? గ్రంథ నగరం. ఎప్పుడైతే కిరియత్ అర్బాను పట్టుకున్నాడో అక్కడ జయించేశాడు. అక్సానిచ్చి కాలేబు వివాహం చేసేసాడు. చేసేసిన తర్వాత ఎప్పుడైతే గ్రంథ నగరం కింద ఉంటే ఎక్కడ వాళ్ళు అక్కడే ఉంటున్నారు. ఇప్పుడు ఆ ఊరి పేరు ఏమని మార్చేస్తాడండి? దేబీరుగా మారిపోయింది అనమాట. ఇప్పుడు దేబీరు అనగా అర్థం ఏంటంటే సజీవ దేవోక్తి. అర్థం ఏంటండి? అర్థమవుతుందో అర్థమవుతలేదు. కిరియత్ అర్బా అనగా గ్రంథ నగరం. కిరియత్ అర్బాను దేనిగా మార్చేస్తాడు? దేబీరుగా మార్చేస్తాడు. దేబీరు అనగా సజీవ దేవోక్తి. సజీవ దేవోక్తి అనగా ఏంటంటే అర్థం? అదే సజీవ దేవతకి ఏ రకంగా అర్థమవుతుంది? సజీవం అంటే దేవుడు సజీవుడు. ఇది వాక్యము ఎలా ఉంటది? సజీవంగానే ఉంటది. మనం అయితే కొంతకాలం ఉంటుంది కానీ వాక్యము సజీవంగానే ఉంటది. ఇప్పుడు వాక్యం ఇప్పుడు గ్రంథ నగరం కింద ఉంటే అక్కడే ఉండిపోతుంది. కిరియత్ అర్బా అనగా గ్రంథ నగరం. ఇప్పుడు గ్రంథ నగరాన్ని ఎలా మారిపోయింది? దేవీరుగా మారిపోయింది. దేవీరు అనగా సజీవ దేవోక్తి. సజీవ దేవోక్తి అనగా ఈ గ్రంథం ఎవరు లోపలికి వెళితే వాళ్ళు దేవునికి ఎలా ఉంటారండి? పట్టుకోవాలి. ప్రతి ఒక్కరు బైబిల్ పట్టుకోవాలి. ప్రతి ఒక్కరు అనాలి. ఈ గ్రంథం ఎవరు లోపలికి వెళితే వాళ్ళు సజీవ దేవోక్తిగా మార్చబడతారు. ఈ గ్రంథం ఎవరు లోపలికి వెళితే వాళ్ళు సజీవ దేవోక్తిగా మార్చబడతారు. నేను మార్చబడతాను. దేవుని నామానికి వందనాలు. ఇప్పుడు గ్రంథ నగరం కింద ఉంటే ఏమవుతుంది? అక్కడే ఉండిపోతుంది. ఇప్పుడు గ్రంథ నగరాన్ని ఎలా మారిపోయిందండి? సజీవ దేవోక్తిగా మారిపోయింది. అంటే సజీవ దేవోక్తి అంటే మనం వస్తున్నాము, కూర్చుంటున్నాము, వెళ్ళిపోతున్నాం అన్నట్టు కాదు. ఇప్పుడు విన్న వాక్యం మనకి ఎలా వెళ్ళిపోవాలి? సజీవంగా ఒక్కరోజు 2 రోజులు మనకు బ్రతుకున్నంత సేపు కూడా ఈ యొక్క వాక్యము మన హృదయాల్లో సజీవంగా నిలిచిపోవాలి. వెళ్ళిపోవాలని అంటే అలాగలా వెళ్ళాలంటే మనం ఏం చేయాలంటే విన్న వాక్యం అనేకమైన వారికి మనము చెప్పాలి, బోధిస్తూ ఉండాలి. గ్రంథ నగరాల్లోకి వెళ్తాం, పుస్తకాలు చదువుతాం. అక్కడ చదివి మళ్ళీ బుక్ ఎక్కడ పెట్టాలి? గ్రంథాలయాల్లోకి వెళ్ళి అక్కడే పెట్టేసి వచ్చేసేయాలి. మైండ్ ఉన్న వాళ్ళకి గుర్తుంటుంది, లేకపోతే చదివినంతసేపు మనకి గుర్తుంటుంది, తర్వాత మర్చిపోతారు. ఇప్పుడు సజీవ దేవోక్తి అది మనం వినడమే కాదు, మనం ఎవరికి చెప్పాలండి? ఎదుటి వాళ్ళు సజీవ ఎప్పుడు చెప్తానే ఉండాలి. ఇప్పుడు కిరియత్ అర్బా అనగా గ్రంథ నగరం. కిరియత్ అర్బా దేనిగా మార్చబడిపోయింది? దేవీరుగా మార్చబడిపోయింది. దేవీరు అనగా సజీవ దేవం. ఇప్పుడు నేను వచ్చే సంవత్సరం వాక్యం అడిగినా మీరు ఏం చేయాలి? చెప్పాలి. నాకు చెప్పడమే కాదు కానీ ఎదుటి వాళ్ళు మీరు విన్న వాక్యాన్ని మీరు ఏం చేయాలంటే చెప్తూ వెళ్ళిపోవాలి. అది యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ వచనం.
దప్పికొనడు నేను వారికి ఇచ్చిన నిత్య జీవమునకై వారికంబులని నిండుగా ఉండునని ఆమెతో చెప్పెను. ఆ స్త్రీ ఆయనను చూచి అయ్యా నేను దప్పికొనకుండానట్లును అడుగగా ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా ఎంతమంది ఉన్నారంటండి? 5 పెనిమిట్లుండిరి. చాలండి. ఇప్పుడు సమరయ స్త్రీ దగ్గరికి దేవుడు ఎన్ని గంటలకు వచ్చాడండి? మధ్యాహ్నం 12 గంటలకు వచ్చాడు. సమరయ స్త్రీ వచ్చింది. దేవుడు అంటాడు, అమ్మ నాకు దాహానికి నీళ్ళు ఇమ్మని చెప్పినప్పుడు అంటుంది, మేము సమరయులము, మీరు యూదులు, మీకు మాకు సాంగత్యం ఎంత మాత్రం కూడా ఉండదని చెప్పినప్పుడు దేవుడు అంటున్నాడు, నేను ఇచ్చి నీళ్ళు తాగువాడు ఎప్పటికీ దప్పకూడదంటే ఈ మంటని డైలీ ఎండనంతసేపు రాకుండా ఆ నీళ్లు నాకు ఇమ్మని చెప్పినప్పుడు, ఇప్పుడు నీ పెనిమిట్లు తీసుకురామని చెప్పినప్పుడు ఈ మంటది నాకు పెనిమిట్లు లేడన్నప్పుడు ఈ దేవుడు ఏమన్నాడండి, 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ పెనిమిటి కాడన్నప్పుడు నువ్వు ఒప్పుకుందా ఒప్పుకోలేదా? ఒప్పుకున్నది. మనం ఎప్పుడు కూడా తప్పుని మనం ఏం చేయాలండి? ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే అప్పుడుతో అయిపోతుంది. ఒప్పుకోకపోతే ఒక తప్పుకి 100 తప్పులు, ఇంకా తప్పులు పెట్టుకుంటానే వెళ్ళాలి. ఒక్క దాంతో మనం ఆగిపోయామనుకోండి, తప్పని కుమారుడు ఒక్క మాటకు వచ్చాడు, క్షమాపణ చెప్పాడు, అయిపోయింది అంటారా? అయిపోయింది, అక్కడికి అయిపోయింది. మనం ఏదైనా సరే సహజం చేస్తాం, కానీ దాన్ని కప్పు పెట్టుకోవద్దు. దాన్ని ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. తల్లిదండ్రుల దగ్గర మనము దాని తప్పుని ఒప్పుకోవాలి. సమరయ స్త్రీ ఒప్పుకుంది. నీకు ఒక్కరు కాదు 6 ఉన్నప్పుడు సత్యమే చెప్పిందని చెప్పినప్పుడు, వాళ్ళు పిలవమని చెప్పినప్పుడు నేను పరుగున కుండ అక్కడ పడేసిందంటే పాపాన్ని పడేస్తుంది. మనం ఏం చేయాలండి? పాపాన్ని పడేస్తేనే మనలో పశ్చాత్తాపం వస్తుంది. పాపాన్ని పడేయలేనంతసేపు కూడా మనలో పశ్చాత్తాపం కానీ ఏది కూడా రాదు. ఇక తప్పులు అబద్ధాలు చెప్పుకుంటానే వెళ్ళిపోవాలి. ఇక్కడ చూసినట్లయితే ఆమె తన ఊరిలోనికి వెళ్ళింది. ఊరిలోకి వెళ్ళి వాళ్ళందరినీ పిలుచుకొచ్చింది. నేను చేశాను, ఇంతకాలం తప్పు చేశాను. ఇప్పుడు అక్కడ దేవుడు అక్కడ వచ్చాడు, నా పాపాలన్నీ చెప్పాడు. మీరు ఒకవేళ పాపం చేసినట్లయితే మీ పాపాలు కూడా దేవుడు చూపిస్తాడు. రండి మన పాపాలు ఒప్పుకుందాం అని. ఎందువల్లనంటే ఇప్పుడు ఈ వాక్యం ఎలా వెళ్ళిపోయిందంటే ఆమెలోను సజీవ దేవోక్తిగా వెళ్ళిపోయింది. అక్కడికి ఆగట్లేదు. ఈమె ఏం చెప్తుంది? గ్రంథ నగరం కింద ఉందా, దెబీర్ కింద వెళ్ళిపోయిందా? దెబీర్ కింద వెళ్ళిపోయింది. ఎప్పుడైతే దెబీర్ కింద వెళ్ళిపోయిందో ఈ ఒప్పుకున్నది ఊరంతటిని కూడా రక్షించింది. ఇప్పుడు వాక్యం ఎలా వెళ్ళిపోతుందండి? సజీవంగా అక్కడ నుంచుంటలేదు. పరుగులు పెట్టేస్తుంది. మనం ఏదైనా ఒక మాట చెప్పొద్దని చెప్తే ఆ మాట ఎలా వెళ్ళిపోతుందండి? పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. చెప్పమని చెప్తే అక్కడే ఉంటది. కానీ ఇప్పుడు వాక్యం ఎలా వెళ్ళిపోతుంది? సజీవ దేవోక్తిగా దెబీరులాగా వెళ్ళిపోతుంది. అదే మొదటి దశలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. అనుగ్రహించి కాబట్టి మాసిదోనియాలో మాదిరి అయితే బ్రోగెను చాలండి. పౌలు గారు సాక్షిస్తున్నారు దశలోనిక సంఘానికి. ఏంటంటే ఒక్క దిక్కుని వాక్యం చెప్తారంటండి. చెప్పిన వాక్యం మాసిదోనియాలోను అకయాలోను ప్రతి చోట కూడా ఎలా వెళ్ళిపోతుంది? సజీవ దేవోక్తి దెబీరులాగా వెళ్ళిపోతుందంట. పౌలు గారు ఆశ్చర్యపడిపోతున్నారు. అయ్యో, నేను ఒక ప్రాంతంలో చెప్తే ఆ వాక్యము చెప్పిన ప్రాంతంలో కాకుండా ప్రతి ప్రాంతానికి మాసియాలోను అకయాలోను ప్రతి చోటకి కూడా వెళ్ళిపోతుంది. ఈ విధంగా ఉన్నట్లయితే ఆ యేసయ్య ఈ లోకంలోనికి వచ్చిన విధానానికి మేము చెప్పిన బోధకులంతా కూడా సరిపోతుంది. వాక్యం సజీవ దేవోక్తిగా వెళ్ళిపోతుంది అని పౌలు గారు చాలా సంతోషిస్తున్నారు. అదే 2వ దశలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయం మొట్టమొదటి వచనం. శీఘ్రముగా వ్యాపించి
స్థిరపరిచి చాలండి. వాక్యం ఇప్పుడు ఎలా వెళ్ళిపోతుందంటే అండి, శీఘ్రంగా వెళ్ళిపోతుంది. డెబీర్ ఎలా వెళ్ళిపోతుంది, శీఘ్రంగా సజీవ దేవోక్తి కింద ప్రతి ఒక్క చోటికి వెళ్ళిపోతుంది. చాలా మంది ఏం చేస్తారంటే, మన సంఘస్థులుగా అలవాటు ఉందో లేదో అర్థం కాదు కానీ, పడుకునేటప్పుడు ఏం చేస్తారంటే బైబిల్ తల దగ్గర ఎట్టేసుకొని పడుకుండిపోతారు, ప్రార్థన చేసుకుంటారు. ఒకే ఒక నిమిషం, నాయన ఏ దుష్టుడు రాకుండా నువ్వు కాపలా కాస్తే. మనం అప్పటి వరకు ఎవరికి ఇద్దాం సమయం, సెల్ ఫోన్ 8 గంటలు చూస్తామంటే అన్ని గంటలు చూసేస్తాం. అప్పుడు దేవుడు మనకి ఎప్పుడు కూడా గుర్తుకు రాడు. ఇంకా కళ్ళు రెప్పలు పడిపోతూ ఉంటాయి. రెప్పలు పడిపోతూ ఉన్నప్పుడు అప్పుడు ఒక నిమిషం కొంతమంది లేచి కూర్చుంటారు, కొంతమంది బైబిల్ ఉంది కదా ఏం కాదని. దేవుడు మనకి ఎవరంటే డబ్బులో లేని వాచ్మెన్ అనమాట. నువ్వేం చేయాలి, తెల్లవాళ్ళు నా మంచం చుట్టూరే తిరుగుతా ఉండాలి. మనం తిరిగినంత సేపు ఎవరితో తిరుగుతాం, సాతాన్ తోటి సెల్ ఫోన్ తోటి తిరుగుతాం. మనం తిరగడం ఆపేసినప్పుడు ఎవరు తిరగాలి, దేవుడు తిరగాలి. బైబిల్ తల కింద పెట్టేసినంత మాత్రం దయ్యం మన దగ్గరికి రాదండి. మనలోనే కూర్చుంటది. బైబిల్ ఉన్నా మనలో ఉంటది, బైబిల్ లేకపోయినా మనలో ఉంటది. కానీ మనలో వాక్యం ఉంటేనే సాతానికి ఏమాత్రం కూడా చోటు లేదు. ప్రార్థన ఉంటేనే మనకి సాతానికి చోటు లేదు. ఇది రెండు లేని వాక్యము ప్రార్థన లేనంతసేపు బైబిల్ తల దగ్గర పెట్టుకున్నా దయ్యం వస్తుంది, పెట్టుకోకపోయినా కూడా దయ్యం వస్తుంది. కానీ మనం ప్రార్థన చేయము, ఏం చేయము అనుకుంటాము. ఒక సిలువు తీసేసుకొని బైబిల్ తల దగ్గర పెట్టేసుకుంటే సాతాను రాదని అనుకుంటాం. కానీ మనలో ఏళ్ళ తరబడి పాటిపోయి మనలోనే కూర్చుంటది. మనం వాక్యం మనలో ఉన్నట్లయితే, ప్రార్థన మనలో ఉన్నట్లయితే, మన జీవితంలో గాని, మన కుటుంబంలో గాని, మన సంఘంలో గాని దుష్టుడికి ఏమాత్రం కూడా స్థానం ఎంత మాత్రం లేదు. తల దగ్గర ఎట్టుకుంటారు, పొద్దులేదడికి బైబిల్లో దిక్కున పడిపోతుంది, దీంట్లో దిక్కున పడిపోతా ఉంటది. అది ఏం పెట్టుకున్నా ఒకటే, పెట్టుకోకపోయినా ఒకటే. మనం అనుకోవాలి, ప్రభా నేను మీకు ఎంతో సమయం ఇస్తున్నాను, ఆ సమయాన్ని బట్టి దేవుడు మనకి ఏం చేస్తాడంటే గొప్ప కాపుదల అనుగ్రహిస్తాడు. 1 నిమిషం 2 నిమిషాలు తండ్రి నాయన ఇటు లెప్పలు వేసేసుకొని బైబిల్ తల దగ్గర పెట్టుకున్నా ఒకటే, పెట్టుకోకపోయినా ఒకటే. కానీ ఇక్కడ వాక్యం ఎలా వెళ్తుందండి, సజీవ దేవోక్తులకు వెళ్ళిపోతుంది. ప్రభా నేను సజీవంగా ఉన్నదప్పుడే నాలో ఉన్న వాక్యాన్ని ఎదుటి వాళ్ళకి చెప్పే కొరకు నాకు దయచేయండి. మనం విన్న వాక్యం ఒక్కరు కాకపోతే ఒక్కరికన్నా, ఒక్కరు కాకపోతే ఒక్కరికన్నా మనం చెప్పాలి. ఆ వాక్యాన్ని సజీవ దేవోక్తి కింద వెళ్ళే కృపను మనకు దయచేయండి మనం ప్రార్థన చేసుకోవాలి. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 7వ వచనం. చాలండి. సువార్త ప్రకటించిన వారి పాదాలు ఎలా ఉంటాయంటండి, సుందరంగా ఉంటాయంటండి. పాదాలు ఎంత సుందరంగా ఉంటే మనిషి ఎలా ఉంటారో ఇంకా సుందరంగా ఉంటారు. చాలా మంది పైకి అందంగా ఉంటారు, పాదాలు చూస్తే అక్కడ నిలవకండి. కానీ నల్ల నల్లగా పగుళ్ళతోటి ఎలాగంటే వేడి శరీరం ఉన్న వేడిని బట్టి సరిగా ఉండవు. కానీ అదే మనం వాక్యాలు ప్రకటిస్తూ ఉంటే దేవుడికి ఎలా కనపడతాయి అంటే పాదాలు సుందరంగా అందంగా కనపడతాయి అంటే. మనం సజీవ దేవోక్తి కింద విన్నా మాటలు విన్నట్టు ఎదుటి వాళ్ళకి చెప్తా ఉంటుంటే ఆ చెప్తున్న వాని ముఖం కాదంటే యేసయ్య పాదాలు చాలా అందంగా ఉంటాయి. అందుకే మనం ఎవరింటికైనా వెళ్తుంటే వాళ్ళు ప్రార్థన చేయొద్దనంటే దేవుడు ఏమన్నాడు, ధూళి ఆ గుమ్మ ముందు దులిపేసి వచ్చేసాయి, అది నేనే చూసుకుంటా, తీర్పు తిన్నానా ధూళి అయితే. అప్పుడు వాళ్ళు అంటారు ఏమని, అయ్యా మీ మాటలు తెలియదు, మీ వాక్యం తెలియదు, మీకు తెలిస్తే నేను అప్పుడు అందరూ రోజుకి 24 గంటలకి 2:30 గంటలైతే నేను 24 గంటలు కూడా నేను మీకే ఇచ్చేది. అయ్యా మీ మాటలు తెలియదు, మీరు తెలియదు ఇలా చెప్పేవాళ్ళు తీర్పు తిన్నానా చాలా మంది ఉంటారు కనుక అప్పుడు ఎవరికి నోరిస్తాడండి దేవుడు, ధూళికి నోరిస్తాడు. ఆ జంతువులకు ఇవ్వలేదు ఆ నోరు. మనము కూడా మట్టి నుంచే దేవుడు మనిషిని చేస్తాడు. ఆ మట్టి నుంచి చేసిన మనిషి మనం మాట్లాడగలుగుతున్నప్పుడు ఆ ధూళికి దేవుడు ఏం చేస్తాడండి, నోరిస్తాడు కనుక అప్పుడు ఆ ధూళి ఏం చెప్తుంది, సాక్ష్యం చెప్తారు. అయ్యా మీరు తెలుసు, మీ మాటలు తెలుసు. మీ బిడ్డలకు గృహానికి వస్తే వాళ్ళు ఏం చేస్తారు, పొద్దుని పంపించేస్తారు. అయ్యా నా ధూళికి దేవుడు నోరిస్తాడు. ఇప్పుడు బిలాము గాడిద ద్వారా మాట్లాడతాడు. కాకి దేవుడు పరిచయం చేస్తుందంటారా, చేస్తుంది. ఇంకా కోడి పేదల గురించి 3 సార్లు కూసింది. ఇంకా
యోనా ఏం చేస్తుంది? జోనాని ఏం చేస్తుందండి? మింగివేస్తుంది. మనము కాదంటే లోకంలో అనేకమైన జంతువుల ద్వారా, పక్షుల ద్వారా దేవుడు ఏం చేస్తాడండి? లోకంలో పరిచర్య చేయించుకుంటాడు. ఇప్పుడు వినలేని వాళ్ళు ఉన్నారంటే ఇప్పుడు మనం ఏం చేయాలి అనుకోవచ్చు, అయ్యో వాక్యం దగ్గర కింద వెళ్ళిపోవాలంటారు. నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను కానీ నా దగ్గర ఎవరు వినట్లేదు అన్నదప్పుడు, నాయన నా పాదాలు సుందరంగా ఉండాలంటే నేను చెప్పడానికి చూస్తున్నాను, వాళ్ళు వినట్లేదని మనం ఏం చేయాలంటే పాద ధూళి అక్కడ దులిపేసినట్లయితే ఆ పాద ధూళి ద్వారా కూడా దీవెన ఆశీర్వాదాలు మనకే వస్తాయి. తర్వాత చూసుకున్నట్లయితే 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనం. అగ్నిగుండమును దాటించి అమ్ముకొని చాలండి. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారంటే దేవుడు అంటే అన్ని చేసి కూడా అగ్నిగుండాన్ని ఏం చేస్తున్నారండి? దాటిస్తున్నారు. సగ్నాలు ఏం చేస్తున్నారు? చూపించుకుంటున్నారు. చిల్లంగితనం సగ్నాలు దేవుడికి ఇష్టం అంటారా? ఏమాత్రం కూడా ఇష్టం కాదు. ఈ రకమైన విధానం చేస్తున్నారు. దేవుడు ప్రేమంటారు సజీవ దేవుడి కింద మీరు మారండి అంటే ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారండి? సగ్నాలు చూపించుకుంటున్నారు. వీళ్ళ పిల్లలు వాళ్ళకి ఇస్తున్నారు, వాళ్ళ పిల్లలు వీళ్ళు తెచ్చుకుంటున్నారు, విగ్రహారాధన చేస్తున్నారు. ఈ రకమైన పనంతటి కూడా దేవుడికి ఏదైతే నచ్చదో నచ్చలేని పనులన్నీ కూడా చేస్తున్నారు. అది మత్తయి సువార్త 6వ అధ్యాయం 23వ వచనం. చీకటైన ఎడల చింతింపకుడి. చాలా ఇక్కడ మనం చూస్తున్నట్లయితే వీళ్ళకి ఏం తెలుసండి? దేవుడు తెలుసు, దేవుని మాటలు తెలుసు. ఇప్పుడు తెలవలేని వాళ్ళకి మనం చెప్పగలుగుతాం కానీ తెలుసున్న వాళ్ళకి ఏమాత్రం కూడా చెప్పలేము. మెలకుగా ఉన్న వాళ్ళు లేపగలుగుతామా? లేపలేము. ఎంత నిద్రపోయిన వాళ్ళైనా 1-2 మాటలకే లేస్తారు కానీ మెలకుగా ఉన్న వాళ్ళు మనం ఏమాత్రం కూడా లేపి కూర్చోబెట్టలేము. ఇక్కడ కూడా ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు తెలుసు, దేవుడు మాటలు తెలుసు, దేవుడి సన్నిధానానికి రావాలని తెలుసు. వీళ్ళు తెలిసి ఇప్పుడు ఏం చేస్తున్నారండి? బహుగా పాపం చేస్తున్నారు. దేవునికి విరుద్ధంగా జీవిస్తున్నారు. విరుద్ధంగా జీవిస్తే దేవుడు అంటున్నాడు ఆకాశ పక్షులు రేపు ఏమున్నాయో కూడా వాటికి తెలియదు. కానీ ఏ ఒక్క పక్షిని దేవుడు పస్తుంచుతున్నాడంటారా? ఎవరిని కూడా పస్తుంచట్లేదు. మనల్ని కూడా పస్తుంచడం. మనం 7వ దినాన్ని కష్టపడితేనే మనం బాగుంటామన్నది ఏమాత్రం కూడా మంచి పని కాదు. 6 దినాలు కష్టపడి 7వ దినాన్ని మనం దేవుని సన్నిధిలో విశ్రాంతి తీసుకున్నట్లయితే మనం పోషించేది ఎవరు? మన దేవుడు, మన తండ్రి. మన అన్నింటికన్నా ప్రథమ స్థానం దేవుడు ఎవరికి ఇచ్చాడండి? మానవులకి ఇచ్చాడు. మానవులుగా ఇచ్చిన మనము మోషేకు ధర్మశాస్త్రాన్ని ఆచరించకుండా లోకంలో ఉండి ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామా ఇదే తప్పించి దేవుడు తెలిసి, దేవుడు మాటలు తెలిసి వీళ్ళు ఒక్కరోజు కూడా ప్రార్థన చేశామన్నది కానీ, వాక్యం చదివామన్నది కానీ ఏ మాత్రం కూడా ఇశ్రాయేలు ప్రజల్లోనూ ఎంత మాత్రం కూడా లేదు. చివరిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. పరలోక సంబంధమైన వరములు రుచి చూచి ఒక్కొక్క మాట చదవండి. ఒక్కసారి వెలిగించబడి మనం ఎన్నిసార్లు వెలిగించబడతామండి? ఒక్కసారి బాప్తిసం తీసుకుంటాము, ఒక్కసారి మనం వెలిగించబడతాం. ఆ వెలిగించబడిన మన వెలిగి ఎప్పటి వరకు ఉండాలి? మరణం వరకు కూడా మనం ఏం చేయాలండి? నమ్మకంగా ఉండాలి. ఇప్పుడు మరలా నికోదేము అంటున్నాడు, మళ్ళీ తల్లి గర్భంలోనికి వెళ్ళి మళ్ళీ నేను జన్మించగలను. మళ్ళీ మన తల్లి గర్భంలోకి వెళ్తామా? వెళ్ళలేము.
ఆ తల్లి గర్భం నుంచి వచ్చిన మనము దేవుని సన్నిధిలో ఒక్కసారి బాప్తిసం తీసుకుంటున్నాం. ఆ నీటికారం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా మనం ఏం చేయాలి? పరిశుద్ధాత్మను వరం మనం పొందుకోవాలి. మనం వరాలు పొందుకొని అన్ని చేసే కొంతమంది అదే కార్యారంభం కంటే కార్యాంగం శ్రేష్టమని సొలొమోను చెప్తున్నాడు. దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు మంచిగానే వచ్చేసి అలా సంవత్సరం 2 సంవత్సరాలు ఉండి తర్వాత సాతానుడు ఏదైనా చిన్న చిన్న శ్రమలు పెట్టేటప్పటికి ఏం చేస్తారండి? తొలగిపోతారు. యోబు తొలగిపోయాడా? లాజరు తొలగిపోయాడా? మన పితరులు చూసుకున్నట్లయితే దావీదు అయితే చెప్పులు కూడా లేకుండా కన్న కొడుకు తరుముకుంటూ వస్తుంటే చెట్లంట పుట్లంట పరుగు పెట్టుకొని వెళ్ళాడు. అప్పుడు దేవుని దూషించాడంటారా? ఏమాత్రం దూషించలేదు. వాళ్ళు పడిన శ్రమల కన్నా మనం పడిన శ్రమలు పెద్ద ఎక్కువైతే ఏమీ కూడా కాదు. అయినప్పుడు మనం ఏం చేస్తున్నాడు? ఒకసారి వెలిగించబడి కొంతకాలం దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండి తర్వాత మన దీపాలు ఏం చేస్తున్నామంటే చేస్తున్నాం అనమాట. తర్వాత ఇప్పుడు మనం ఏం చూస్తున్నామంటే అండి, వెలిగించబడుతున్నాము, ఒకసారి పరలోకానికి వెళ్ళిపోతున్నాం. పరలోక సంబంధమైన వరములు మనము రుచి చూస్తాం. పరలోక సంబంధమైన వరములు రుచి చూసి మళ్ళీ కిందకు వస్తారు ఎవరైనా? ఎవరు కూడా కిందకి రారు. తర్వాత పరిశుద్ధాత్మలో పాలివారై అనుభవించిన తర్వాత చాలంటాడు. ఇప్పుడు ఇక్కడ ఏంటండి? దేవుని సన్నిధానంలోకి వస్తున్నారు, వెలిగించబడుతున్నారు, పరలోక సంబంధమైన వరములు రుచి చూస్తున్నారు. ఇవన్నీ చూసి కూడా దేవునితో సాంగత్యం కలిగి సంబంధం కలిగి ఒక్కసారి ఇప్పుడు ఏమైపోతున్నారంటే వాళ్ళు తప్పిపోతున్నారు. తర్వాత సిలువ వేయించు చాలా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ఈ కార్యాలు చేస్తుంటే దేవుడు అనుకుంటున్నట్ట నేను మరలా ఈ లోకంలోనికి వచ్చి సిలువేయబడాలా? అప్పుడు మళ్ళీ మనం సిలువేయిందామంటారా? ఆయనకు ఒక్కసారి సిలువేయాలి. ఆ సిలువ ద్వారా మనం ఒక్కసారి వెలిగించబడాలి. ఆ వెలిగించబడిన మనం జీవితకాలం కూడా వెలిగిన మనం ఏం చేయాలి? 10 మందికి దేవీరిలా వెలిగించబడాలి. దేవీరిలా వాక్యం ఏం చేయాలని మనలో ఉన్నది చెప్తా ఉండాలి. సజీవంగా వెళ్ళిపోవాలి. అంత దేవుని సన్నిధిలో ఎదిగిన అక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఒక్కసారి తప్పుపోతున్నారు. ఎప్పుడైతే తప్పుపోయిన వాళ్ళు ఇప్పుడు దేవుడు ఎవరికి అప్పగించేశాడండి? అరన్న హారాయిము అనగా ఏంటండి అర్థము? ఎత్తైన. దేని బట్టి ఏంటండి? అరామ్న అంటే ఎత్తైన. హరాయిం అనగా 2 నదుల మధ్య ప్రవహించు భూమి. ఏంటండి? అరామ్న అనగా ఎత్తైన, హరాయిము అనగా 2 నదుల మధ్య ప్రవహించు భూమి. అర్థమవుతుందా? ఇప్పుడు 2 నదుల మధ్య ప్రవహించు భూమి దగ్గర ఒక గట్టి రాజుకి దేవుడు ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశాడు? అప్పగించేస్తాడు. ఇప్పుడు లేనోడికి అప్పగించలేదు. దేవుడు ఎవరికి అప్పగించేస్తాడండి? ఉన్న రాజుకి అప్పగించేస్తారు. ఆ నది లేదనగా యూఫ్రటీస్, టైగ్రిస్ అండి. ఏంటంటే ఆ నదులు ఒక పక్క నుంచి యూఫ్రటీస్ వెళ్తుంది, ఒక పక్క నుంచి టైగ్రిస్ వెళ్తుంది. ఇప్పుడు 2 నదులు వచ్చేస్తున్నాయి. మంచిగా నీరుంది, మంచి భూమి ఉంది, అన్ని ఉన్నాయి. వీళ్ళకి ఎలా ఉంటది? పంట సమృద్ధిగా ఉంటది. ఇప్పుడు సమృద్ధిగా ఉన్న దగ్గరికే ఇప్పుడు ఇంత జనం ఇప్పుడు దేవుడే పంపించేసాడు. అతనికి ఏం కలుగుతుంది? కొమ్ములు వచ్చేస్తాయి. అతనికి ఏం కలుగుతుందండి? ఇప్పుడు శత్రువు బలం ఎక్కువైపోయింది. ఇప్పుడు అటు ఇటు ఉన్న రాజు అనుకుంటే నేను పోషించలేను, వీళ్ళు బాధలను పడతారు, వీళ్ళు ఏమైతే దేవుడి మాట వెళ్ళంటే నాకెందుకు, వెళ్ళకపోతే నాకెందుకన్నా రాజు ద్రేయచ్చు. కానీ ఇప్పుడు 2 నదుల మధ్య ఎత్తైన ప్రాంతంలో 2 నదుల మధ్య ప్రవహించే భూమి దగ్గర ఉన్న మనిషి దగ్గర హరాయిం అనగా ఏంటంటే అర్థము? ఎత్తైన ప్రవహించే భూమి. ఇప్పుడు అటువంటి ప్రదేశంలో ఉన్న ఒక రాజుకి ఎవరిని అప్పగించేస్తాడు దేవుడు? ఇశ్రాయేలు ప్రజల్ని మొత్తం అంతా కూడా అప్పగించేసేస్తాడు. అప్పగించేసినప్పుడు ఇతను అనుకుంటున్నాడు వాళ్ళది ఏంటంటే సిరియా దేశం వారు. ఏ దేశం వారంటే వాళ్ళు? సిరియా. మన బైబిల్లో సిరియా దేశం వాళ్ళు ఎవరున్నారు చెప్పాలి?
ఏదో అంటుంది. సిరియా దేశం వారు నయమాను లాబాను వీళ్ళు ఏ దేశం వారండి? సిరియా దేశం వారు. అక్కడ ప్రదేశం భూమి అంతా కూడా మంచిగా ఉంటుంది. మంచిగా ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేశారు? నయమాను ఏం చేశాడండి? అంత రాజాయింది కూడా స్వస్థపడి దేవుడికి ములిగిన తర్వాత అందులోనే ఇప్పుడు ములిగిన తర్వాత స్వస్థపడిన తర్వాత మధ్యలో విడిచిపెట్టేసిన దేవుడిని విడిచిపెట్టలేదు. కానీ ఇప్పుడు క్రూరమైన రాజుకి ఇశ్రాయేలు ప్రజల్ని అప్పగించేస్తారు. ఇప్పుడు మనం అనుకుంటాము చాలా మందికి మనకు ఒకటి ఉంది, కరోనా వచ్చినప్పుడు డ్యూటీలు లేవు, ఇంతకాలము ఏమీ లేదు అనుకోని మరలా కరోనా వచ్చేస్తుంది అని అన్నారే అనుకోండి, డబ్బులు ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు? ఒక సంవత్సరం 2 సంవత్సరాలు 10 సంవత్సరాలు పోయినా డబ్బు ఉన్నది అనుకున్న వాళ్ళు ఏమనుకుంటారండి? పర్వాలేదు, నాకు ఏం కాదు, ఎన్ని సంవత్సరాలు ఉన్నా నేను బ్రతికేస్తాను, బయటికి వెళ్ళాలంటే ఒకటి పడింది కదా మనకి, బ్రతికేస్తాను అనుకుంటారు. వెళితేనే కానీ బ్రతకలేని వాళ్ళు ఏమనుకుంటారు? వచ్చినా పర్లేదు అనుకుంటారా? బాధపడతారు. అమ్మోయ్ 6 దినాలు కష్టపడితేనే కుటుంబము వెళ్ళట్లేదు కదా, సంవత్సరాలు ఉండాలంటే భయం అనిపిస్తుంది. ఆయన అటువంటి వ్యాధులు ఏమి లేకుండా మీరు సహాయం చేయండి. నాకులాంటి వాళ్ళు ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. అటువంటి ఏమొద్దు ప్రభువా, మా కుటుంబము మంచిగా ఉండాలి, మా సంఘము మంచిగా ఉండాలి. ఇప్పుడు అదే అన్యులు డబ్బులు ఉన్న వాళ్ళైతే ఏమంటారు? ఎన్ని వస్తాయి రాని మేము మంచిగా ఉంటాము, అంతకు మించి మాకు వేరేది ఏది కూడా రాదు, ఎన్ని రోగాలు వచ్చినా సరే మేము మంచిగానే ఉంటాము. కానీ ఐగుప్తులో ఉన్న ఫరో వాళ్ళు కూడా దేన్ని బట్టి గర్వించారంటండి? ఇంకా చెప్పాలి. ఐగుప్తు వాళ్ళు దేనికి బట్టి గర్వం చెప్పాలి. ఏ నీళ్ళు? నైలు నది. వాళ్ళకి గర్వం ఏంటి? మోషే ఎందులో వేసేస్తాడు? నైలు నదిలో వేసేసారు. నైలు నదిలో వాళ్ళకి ఏముంటాయి? చేపలు ఉంటాయి. ఎప్పుడు కూడా నైలు నదిలో నీరు ఉంటానే ఉంటది, చేపలు ఉంటానంటే మొసలు ఉంటాయి అనుకోండి. కానీ వాళ్ళ యొక్క వ్యాపారం ఏంటి, వృత్తి ఏంటి? చేపలు అనుకుంటారు. దేశం అంతా ఎండినా ఏమెండదు? నైలు నది ఎండదు. ఇప్పుడు ఆ ఫరో గర్వించింది కూడా దేనికంటే గర్వం దేనికి? నైలు నదిని బట్టే వాళ్ళు గర్విస్తారు. మనం ఎప్పుడైనా సరే దేనిని బట్టి గర్విస్తే, అందాన్ని బట్టి గర్వించామా దేవుడు అందాన్ని ఉంచడు, డబ్బును బట్టి గర్వించామా దేవుడు మనకి డబ్బును ఉంచడు. దేనిని బట్టి గర్వపడద్దు. మనం నాయన మీరు నాలో ఉన్నారయ్యా, నేను ఇన్ని గంటలు మీకు ప్రార్థన చేస్తున్నాను, దేవుని బట్టి మనం గర్వపడాలి, అతిశయపడాలి. కానీ దేనిని బట్టి కూడా మనము ఏమాత్రం కూడా అతిశయపడద్దు. కానీ ఫరో అతిశయాన్ని తగ్గించాలంటే దేవుడు ఏం చేస్తాడండి? చెప్పాలి, కరెక్ట్ గా చెప్పాలి. ఈ నైల్ నది అతిశయం తగ్గాలంటే దేవుడు ఏం చేస్తాడు? చెప్పాలి, కరెక్ట్ గా. చాలా మటుకు నువ్వు ఇచ్చేస్తాను, హింట్ ఇచ్చేస్తాను. నైల్ నది గురించి చెప్పాలి. నీరుని రక్తంగా మార్చేస్తాడు. భారతీయ చేపలు కొడదాం. దేవుడు ఏం చేస్తాడా? నీరుని బట్టే చెప్పాలని అంటాను కదా. వీళ్ళు గర్విస్తున్నారు, నీరు రక్తంగా మారిపోతే చేపలు బ్రతుకుతాయా? చేపలు బ్రతకు. ఇప్పుడు ఆ ఫరో యొక్క గర్వాన్ని తగ్గించాలంటే దేవుడు ఏం చేస్తాడు? నీళ్ళని రక్తంగా మార్చేస్తాడు. ఎప్పుడైతే రక్తంగా అయిపోయినాయి చేపలన్నీ కూడా చనిపోయి ఎందుకు పనికి రాలేదు. కనుక మనం దేనిని బట్టి కూడా, మన దగ్గరున్న డబ్బును బట్టి కానీ, బంగారాన్ని బట్టి కానీ, దేనిని బట్టి కూడా మనము అతిశయపడద్దు. నాయన మరొక దినాన్ని నేను చూస్తానంటే కేవలం మీ ఉచితమైన కృప, మీ యొక్క సన్నిధిలోకి వచ్చానంటే మీ ఉచితమైన కృప. దేవుని బట్టి మనం అతిశయపడాలి, కానీ దేనిని బట్టి కూడా అతిశయపడద్దు. ఇప్పుడు ఫరో యొక్క గర్వం దేనికండి? నైలు నదిని బట్టి. ఇప్పుడు ఇతను కూడా హరాయిము రాజు యొక్క గర్వం ఏంటి? యూఫ్రటీస్, టైగ్రిస్ 2 నదులు ఉన్నాయి కదా అని అనుకుని ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా నా యొక్క డబ్బును చూసి, నా యొక్క విధానాన్ని చూసి వచ్చేసారు అనుకుంటారు. కానీ దేవుడు అప్పగించాడు నా దగ్గర, కానీ ఏమాత్రం కూడా అనుకుంటలేదు. అదే నెదర్లాండ్ లో అంటండి స్వచ్ఛమైన నీరు ఉంటదంటండి. నెదర్లాండ్ లో స్వచ్ఛమైన నీరుంటే అక్కడున్న ప్రభుత్వం ఏం చేస్తుందంట, ఇందులో చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, చదువుకోలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఉద్యోగస్తులు ఎంతమంది ఉన్నారు, ఉద్యోగం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని అడిగి ఇప్పుడు ఏం చేస్తుందంటే, ఉద్యోగం లేదా, నీకు నెల నేను ఏం చేస్తాను అకౌంట్ లో ఇంత డబ్బులు వేసేస్తాను, మీరు ఎంతమంది ఉన్నారు కనుక ఇంతమంది తినడానికి తగిన డబ్బు వేసేస్తాను. ఒకవేళ వాళ్ళకి అనారోగ్యం పరిస్థితి ఉన్నట్లయితే
వాళ్ళ ఇంటి ముందుకు అంబులెన్స్ వచ్చేస్తుంది. అంబులెన్స్ వాళ్ళని ఏం చేస్తుంది, హాస్పిటల్ తీసుకెళ్తారు. మంచి మంచి కార్పొరేట్ హాస్పిటల్ చూపించి వైద్యం చేయించి వాళ్ళని ఇంటికి పంపించేస్తారు. ఏది లేదంటే అదే ప్రభుత్వం చేసేస్తూ ఉంటుంది. ఈ విధంగా చేసేస్తూ ఉంటే మనం కష్టపడమా? కష్టపడము. మనకు బాధ లేకపోతే ఎవరు గుర్తుకు రారో దేవుడు గుర్తుకు రారు. అక్కడ వాళ్ళు అంటారంట, మాకు పరిపాలన చేసిన వాళ్ళే దేవుళ్ళు, ఇంతకు మించి మాకు పైన దేవుడు అంటూ మాకు ఎవరు కూడా లేనే లేరంటారంట. ఎందువల్లంటే వీళ్ళకి దేవుడు గుర్తుకొచ్చే అవకాశమే ఎంత మాత్రం కూడా లేనే లేదు. ఏదంటే అదే డబ్బులు కావాలంటే డబ్బులు, ఆరోగ్యం కావాలంటే ఆరోగ్యం, ఏది కావాలంటే అదే ఇచ్చేస్తుంటే మనకు దేవుడు గుర్తుకొస్తాడంటారా? ఏది కూడా గుర్తుకు రాదు. కానీ ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలకి దేవుడు గుర్తుకు రావాలంటే ఇప్పుడు ఎవరికి అప్పగించేస్తాడండి? మళ్ళా న్యాయాధిపతులు ఏర్పొచ్చేద్దాం. 3వ అధ్యాయం 9వ వచనం. ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్రపెట్టగా కనజు కుమారుడకు నియమించి రక్షించెను. యెహోవా ఆత్మతని మీదకి వచ్చిన కనుక అతడు చాలా. ఇప్పుడు ఎప్పుడైతే రాజు గర్వపడుతున్నాడో ఎవరి చేతికి అప్పగించేస్తాడండి? ఒత్తియేలు అనగా ఏమని చెప్పాను? దేవుని యొక్క సింహము. సింహం ఏం చేస్తుంది? గర్జిస్తుంది. తన తండ్రి పేరు కనజు అనగా బలము పొందినవాడు. చెప్పలేదా? కనజు అనగా ఏంటంటే అర్థము తండ్రి ఎటువంటి వాడు? బలం పొందినవాడు. ఒత్తియేలు అనగా దేవుని యొక్క సింహము. వీళ్ళ గోత్రము యోధా గోత్రం. యోధ అనగా స్తుతి. ఇప్పుడు అరణ్య హారయం అనగా దేవుని నామానికి వందనాలు. అర్థమైందంటారా ఈ యొక్క వాక్యము? ఒత్తియేలు అనగా దేవుని యొక్క సింహము. కనజు అనగా బలము పొందినవాడు. అరణ్య హారయం అనగా కుశనిషతాయి అనగా రెట్టింపు దుర్మార్గత లేక చీకటి. ఏంటండి? రెట్టింపు దుర్మార్గత చీకటి. ఏం పేరు? కుశనిషతాయి అనగా రెట్టింపు దుర్మార్గత చీకటి. ఇప్పుడు మనం దేవుని సన్నిధిలో లేకపోతే మనల్ని ఎవరికి అప్పగించేస్తాడు దేవుడు? కుశనిషతాయి అనగా రెట్టింపు దుర్మార్గత చీకటి. సాతానికి ఏముంటదండి? చీకటి దుర్మార్గత. మనం ఎవరికిలా ఉండాలి? ఒత్తియేలులా ఉండాలా? కుశనిషతాయిలా ఉండాలా? ఒత్తియేలులా ఉండాలి. ఒత్తియేలు అనగా దేవుని యొక్క సింహము. అరణ్య హారయం అనగా కుశనిషతాయి అనగా రెట్టింపు. ఎవరన్నా లేచి చెప్పగలుగుతారు ఈ మాటలో? తిరగా మరి వాళ్ళు తిరిగినట్టే చెప్పండి. దగ్గరగా వెళ్ళిపోవాలి మనం. అడిగారు. ఒత్తియేలు అనగా దేవుని యొక్క కనజు అనగా బలము పొందినవాడు. కిరియతర్బ అనగా గ్రంథ నగరము. తర్వాత దేవీరు అనగా సజీవ దేవోక్తి. గ్రంథ నగరం ఎలా వెళ్ళిపోవాలి? సజీవ దేవోక్తిగా వెళ్ళిపోవాలి. కుశనిషతాయి అనగా రెట్టింపు దుర్మార్గత చీకటి. అరణ్య హారయం అనగా ఎత్తైన భూమి. కుశనిషతాయిలా ఉంటారా? ఒత్తియేలులా ఉంటారా? ఒత్తియేలులా ఉంటారన్న వాళ్ళు నిలబడండి. కుశనిషతాయిలా ఉంటారన్న వాళ్ళందరూ కింద కూర్చోండి. సర్వశక్తి కలిగించండి, కృప కలిగించండి, దయగలిగిన ఆయన మీ యొక్క దయగలిగిన శ్రేష్టమైన నామాన్ని బట్టి ప్రభావం లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను.
అయ్యా విన్న వాక్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా నాయన ఏరికి వెళ్ళే ప్రభావ మేము నాయన మేము సంగతి యథార్థాన్ని న్యాయంగా జీవించే కృపలు దయచేయండి ప్రభావ. అయ్యా మేము ఎప్పుడైతే మాట వినకపోయామో ప్రభావ, అయ్యా క్వశ్చన్ శతాయం మీరు అప్పగించేస్తారు ప్రభావ. అయ్యా అటువంటి జీవితాలు మా బ్రతుకులో కానీ మా జీవితంలో కానీ ఎన్నడూ వద్దు ప్రభావ. మీ మాట వినే గొప్ప కృపను దయచేయండి ఆయన. అయ్యా వద్దని మీ కొరకు పనిచేస్తాడు ప్రభావ. అయ్యా రాజును జయించాడు ఆయన. అయ్యా అక్కడ నాయన దేశంలో 40 సంవత్సరాలు నెమ్మదిని దయచేస్తాడు ఆయన. నెమ్మది కలిగిన దినాలు మాకు దయచేయండి అయ్యా. సంతోషకరమైన దినాలు మాకు దయచేయండి నాయన. ఆనందకరమైన దినాలు మాకు దయచేయండి. దుష్టుడు ఏమాత్రం మా జీవితంలో ఏలుబడి చేయదు నాయన. మీరుండండి ప్రభావ, మీరు మాట్లాడండి నాయన. మీ యొక్క దీవెన దయచేయండి, మాకు ఆశీర్వాదాలు దయచేయండి నాయన. విన్న వాక్యాన్ని వృధాగా పోనుకున్న ప్రభావ, దేవీరులాగా మాలో ఉన్న వాక్యాన్ని ఆయన అందరికీ చెప్పి ప్రభావ. అయ్యా మీ యొక్క నామాన్ని మహింపరిచే గొప్ప వాక్యాన్ని దయచేయండి. వాక్యం చెప్పిన వాళ్ళ పాదాలు ఎంతో సుందరంగా ఉంటాయని మీరు మాట్లాడుతున్నారు తండ్రి. అటుగా నాయన బాబు మేము చెప్పగలిగే కృపను మాకు దయచేయండి అయ్యా. అనేక మందిని ప్రభావ నాయన గ్రంథన క్రియ తర్పాన్ని ప్రభావ దేవీరుగా మార్చే కృపను మా సంఘటనలందరికీ దయచేయండి నాయన. మీరుండండి ప్రభావ, మీరు మాట్లాడుతున్నారు. భయంకరమైన రోజుల్లో మేము ఉన్నాం ప్రభావ. దుష్టుడికి ఏమాత్రం చోటు ఇవ్వద్దు నాయన. అయ్యా దీవెనకరంగా వాడుకొని ఆశీర్వాదకరంగా వాడుకొని మహిమ ఘనత ప్రభావాలు పొందమని త్వరగా రాబోతున్న యేసయ్య నామమున